ఈరోజు ఈ ముమ్మడివారం మసీదులో ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ని మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ విధంగా చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే, బంగ్లాదేశ్లో అక్కడ హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. 2% 3% మందే అక్కడ ఉన్నారు. వాళ్ళ మీద అక్కడి ముస్లింలు దారుణకాండ చేస్తున్నారు, వాళ్ళని చంపుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మానవ సమాజం క్షమించదు. కానీ కొంతమంది ఆ బంగ్లాదేశ్లో వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అన్నది మాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుచేతనంటే ఏ మనిషి అయినా సరే మరో మనిషికి సోదరుడే. ఇది ఇస్లాం యొక్క ఆజ్ఞ. మీరు సమస్త మానవాళి ఒకే తల్లి తండ్రి నుంచి పుట్టిన సంతానం, మీరు ఒకరికి ఒకరు సహోదరులు అని చెప్పేసి ఖురాన్ మానవజాతి అందరికీ ఈ సందేశాన్ని ఇస్తుంది. ఇది కనీసం ఆలోచించకుండా మైనార్టీలుగా ఉన్నారు, వాళ్ళని ఏమి చేసినా చెల్లుతుంది అని చెప్పేసి అక్కడ ముస్లింలు ఈ విధంగా హిందువుల్ని చంపడం, వాళ్ళ మీద పెట్రోల్ వేసి తగలబెట్టడం అన్నది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. కాబట్టి ఈ దాడులు వెంటనే ఆగాలి. మన భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రి వాళ్ళకి గట్టిగా నిలదీయాలి, గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళ మీద గట్టిగా స్పందించాలి, వాళ్ళకి శిక్షించాలి. ఐక్యరాజ్య సమితి ఇందులో వెంటనే ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళు చేస్తున్న దాడుల గురించి వాళ్ళకి రక్షణ కల్పించాలా. అక్కడ ఏ మైనారిటీ వర్గం అయితే ఉందో ఆ మైనారిటీ వర్గానికి రివాల్వర్లు వాళ్ళకి ఆయుధంగా ఇవ్వాలా, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలా. వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా వాళ్ళు ప్రత్యాదాడి చేయడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలా. అప్పుడు కానీ ఇలాంటి దాడులు ఆగవు. కాబట్టి ఐక్యరాజ్య సమితి దీనిలో కలిగి చేసుకోవాలా. మన భారతదేశం కూడా గట్టిగా ఆ దేశానికి వార్నింగ్ ఇవ్వాలా. అక్కడ దేశ చట్టాలని అనుసరించి అక్కడ వాళ్ళకి ఎవరైతే ఈ దౌర్జన్యం చేశారో వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించాలా. ఏ మానవుడి మీద మరో మానవుడు దాడి చేయడానికి ఇస్లాం అంగీకరించదు. ఒక్క మనిషి ప్రాణాన్ని మీరు అన్యాయంగా తీస్తే సర్వ మానవాళి ప్రాణాలు తీసిన దాంతో సమానం అని చెప్పేసి ఖురాన్ ఘోషిస్తుంది. ఏ వ్యక్తి ప్రాణాలని మీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తారో మీరు సర్వ మానవాళి ప్రాణాన్ని కాపాడిన దాంతో సమానం అని చెప్పేసి మన ఇస్లాం బోధిస్తుంది. ఇస్లాం అంటేనే శాంతి. శాంతిలో అశాంతి అన్నది ఎక్కడా ఉండదు. ఎవ్వరి మీద దౌర్జన్యాలు జరగడం అన్నది ఇస్లాం అంగీకరించదు. బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు చేస్తున్న దాడుల్ని ఈ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఏకకంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. ఎందుచేతంటే అందరూ ఒకటే, మానవులంతా ఒకటే, వేరు వేరు ఏమీ కాదు. అయినప్పటికీ అక్కడ హిందువులు మైనారిటీస్గా ఉన్నారని చెప్పేసి మన ముస్లిం సోదరులు వాళ్ళ మీద దాడి చేయటం అన్నది చాలా అమానుష్యం. కాబట్టి మన ఇండియాలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ దీని మీద స్పందించి వెంటనే బంగ్లాదేశ్లో అక్కడ జరుగుతున్న దాడుల్ని ఖండించమని ఆ దేశ ప్రధానమంత్రికి ఒక వార్నింగ్ ఇస్తూ మనం దీన్ని పార్లమెంట్లో దీన్ని ఆమోదించి ఆ దేశానికి హెచ్చరిక చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.